మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో పారాగ్లైడింగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. పారాషూట్లో విహరిస్తూ బీచ్ అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. అడ్వెంచర్స్ ఫీట్లు చేస్తూ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. పారాగ్లైడింగ్కు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మా ప్రతినిధి సాహిత్య రిపోర్ట్ చేద్దాం. బీచ్ ఫెస్టివల్ 3వ రోజుకి చేరుకుంది. ఇక్కడ పర్యాటకులందరినీ కూడా ఆకట్టుకునేందుకైతే కనుక ఒక పారాగ్లైడింగ్ పారాషూట్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ గైడ్ పర్సన్ కూడా ఒకళ్ళు ఉంటారు, 3-4తో పాటు కూడా ఎవరైనా ఎక్కొచ్చు. దీనికైతే కనుక ప్రత్యేక కాస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ ఫెస్టివల్కి వెళ్ళినా కూడా, ఏ తిరణాలకి వెళ్ళినా కూడా మనం ప్రత్యేకంగా ఒక జైంట్ వీల్ ఎక్కాలన్నా, ఇంకొకటి ఏదైనా ఫ్లై చేయాలన్నా కూడా ఖచ్చితంగా అందరూ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ బీచ్ ఫెస్టివల్లో అన్నిటికంటే కూడా ఎక్కువగా అయితే అట్రాక్టివ్గా మారిందని చెప్పొచ్చు ఈ పారామోటార్ని. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఫ్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అతిరథ మహారథులు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా, అంటే సినిమా యాక్టర్లు కానీ ఇంకెవరైనా వచ్చినా, ఇక్కడ పర్యాటకులు వచ్చినా కూడా ఫస్ట్ అయితే దీన్ని ఫ్లై చేయడానికి అయితే కనుక రెడీగా ఉన్నారు. అయితే దీనికి ఒక హెల్మెట్ కూడా ఇస్తారు. ఇదే ఆ హెల్మెట్. అయితే హెల్మెట్ పెట్టుకొని, అంటే ఈ రకంగా హెల్మెట్ ధరించిన అనంతరం అయితే కనుక ఖచ్చితంగా దీన్ని ఫ్లై చేసేందుకు అయితే కనుక కూర్చోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే ఇది జరుగుతుందో ఈ బీచ్ ఫెస్టివల్కి అయితే కనుక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి కూడా, అంటే ఇది ఎలా ఫ్లై చేస్తారు అని అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తోందని చెప్పొచ్చు. అయితే దీనికి ఈ సీట్ బెల్ట్ని కూడా ఇలా ధరించుకొని, అంటే వాళ్ళే చూస్తున్నారు కదా, వాళ్ళే దగ్గరుండి కూడా ఈ సీట్ బెల్ట్ వేయడం కానీ, లేకపోతే ఏదైతే ఈ మోటార్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఏదైతే కింద పెడల్స్ ఉన్నాయి చూస్తున్నాం కదా, మనకి ఫుట్ రెస్ట్ ఏదైతే ఉంటుందో బైక్ మీద, అదే విధంగా దీనికి కూడా ఫుట్ రెస్ట్ అనేది ఉంటుంది. సో సీట్ బెల్ట్ని కూడా పెట్టిపిస్తారనమాట. సో ఈ రకంగా అయితే కనుక ఇందాకే మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఫ్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. బీచ్ ఫెస్టివల్లో అయితే కనుక ఈ వాహనం, ఈ పారాషూట్ని అయితే కనుక అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ టీవీ తరఫున నేను కూడా ఈ పారాషూట్ అయితే ఎక్కాను. కాసేపట్లో స్టార్ట్ చేస్తున్నారు. సో మనం కూడా ఫ్లై చేస్తున్నాము. ఈ మోటార్ స్టార్ట్ అవుతుంది. ఇది మోటార్ సౌండ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా దీన్ని అందరూ ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉంది. నిజంగా చాలా ఎత్తుకి చూస్తున్నాం కదా, ఈ పారాషూట్ని అయితే కనుక నేను కూడా ఫ్లై చేసి వచ్చాను. ఎంతో ఆహ్లాదంగా అయితే కనుక మొత్తం బీచ్ని అంతా చూపించే విధంగా అయితే కనుక ఈ పారామోటార్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తం టోటల్ ఈవెంట్ అంతా కూడా మనం ఈ పారామోటార్ని అయితే కనుక ఖచ్చితంగా చూడొచ్చు. నేను వెళ్ళి చూశాను కాబట్టి ఎంత అద్భుతంగా ఉందో ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. అయితే ఈ పారామోటార్ అయితే అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే బీచ్ మొత్తాన్ని కూడా పైనుంచి ఆకాశంలో నుంచి అయితే కనుక ఎగిరి చూడొచ్చు. అందరూ పర్యాటకులు కూడా చాలా మంది వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక సేఫ్టీ మెజర్మెంట్తో సహా ఇక్కడ ఏదైతే పారామోటార్కి సంబంధించిన వ్యక్తి కూడా మనకి వెనకాలే ఉన్నారు కాబట్టి ఆయన గైడెన్స్తో, కానీ ఇక్కడ ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ చెప్పే పంపిస్తున్నారు. అయితే పైనుంచి కూడా కింద ఏదైతే జనాలందరూ వస్తున్నారో ఈ బీచ్ మొత్తాన్ని చూసేందుకైతే కనుక, ఈవెంట్ మొత్తాన్ని పైనుంచి చూసేందుకైతే కనుక ఇది ఒక మంచి ఆపర్చునిటీగా అయితే కనపడుతుందని చెప్పొచ్చు.